హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే నేను కొబ్బరి అన్నం వండుతున్నాను. అది ప్రాసెస్ ఎలా అనేది అయితే మీకు చూపిస్తాను. ముందుగా నేనైతే కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్. చూసారా, మిక్సీ పట్టేసి దీంట్లో వాటర్ వేసి ఉంచుకున్నాను. అలాగే దీనికి కావాల్సిన తాలింపులు కావాలి కదా కొబ్బరి అన్నానికి. ముందుగా కావాల్సింది చూసారా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు 2, లాలిక్కాయలు, దాసిన చెక్క, లవ్ మొగ్గలు అయితే తీసుకున్నాను. దీంట్లోకి మెయిన్గా కావాల్సింది ధనియాలు, గసగసాలు 1 గంట నానబెట్టి నేను అయితే పేస్ట్ చేస్తాను ఫ్రెండ్. చూసారా, మిక్సీ పట్టేసాను, పేస్ట్ కింద చేసేసుకుని. టేస్ట్ని ఇచ్చేది కొబ్బరి అన్నంలోకి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. మీ దగ్గర జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ మీద మనం కళాయి పెట్టాము. కళాయి అనేది ఈటెక్కింది కదా, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో తక్కువ ఆయిలే పడుతుంది, ఎందుకంటే మనకు ఆల్రెడీ కొబ్బరికాయలో ఆయిల్ ఉంటుంది కదా. చూసారా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే ఈటెక్కింది ఫ్రెండ్స్, అందుకని మనం ఈ మసాలా సరుకులు అనేది వేసుకోవచ్చు. ఇంకేం వేసినా టేస్ట్ అనేది వేరే టేస్ట్లోకి మారిపోద్ది, కొబ్బరి అన్నంలా ఉండదు. అందుకని నేను చూపించిన మటుకి వేయింది దీంట్లో మట్టి కొబ్బరి అన్నంలో. దీంట్లోనూ ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి పొడవుగానే. ఉల్లిపాయలు వేస్తాం కదా, మనం బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగాలి. చూసారా, ఉల్లిపాయలు వేస్తున్నాయి కదా, ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా మనం వేసేయాలి. ఇది ఎవరైనా తినవచ్చు, స్పైసీనెస్ ఉండదు, చాలా హెల్త్ కూడా చాలా మంచిది. కొబ్బరికాయ వల్ల చాలా మంచిది కూడా మనకు కూడా. అదొకటి పచ్చి కొబ్బరికాయ కదా, తింటే కూడా మన ఆరోగ్యం చాలా మంచిది, ఎవరైనా తినచ్చు. బాగా ఇది బ్రౌన్ కలర్ వచ్చేయాలి, ఎందుకంటే బిర్యానీలు అయితే అందరూ చేస్తూ ఉంటారు, తినరు. ఇలా ట్రై చేయండి ఒకసారి, తింటారు అందరూ కంపల్సరీ. అంటే చాలామందికి వచ్చిన వాళ్ళు కాదు నేను చెప్పేది, రాని వాళ్ళు మట్టుకు నేను చెప్తున్నాను. ఈరోజు అదొకటి సండే కదా, సండే మా ఇంట్లో స్పెషల్ అన్నమాట. కొబ్బరికాయలు కూడా ఏమి రేటు పెరిగిపోయినాయండి, వండుదామంటే అసలు దొరుకుతలేదు, మా విలేజ్ అన్నా అసలు దొరుకుతలేదు. దీంట్లో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్, ఇది కూడా బాగా వేగాలి. ఇప్పుడు వేస్తాం కదా, ఉల్లిపాయలు వేసుకొని లాస్ట్ ఫైనల్ మనం ఇందాక ధనియాలు, గసగసాలు రుబ్బుకున్న పేస్ట్ కూడా వేసేసి దీంట్లో బాగా వేగనివ్వాలి. ఇది బాగా వేగితేనే స్మెల్ కూడా బాగా వస్తుంది, లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది, మర్చిపోకండి. బాగా వేగాలి. గసగసాలు, ధనియాల వల్ల టేస్ట్ అనేది పెంచుతుంది కొబ్బరి అన్నాన్ని. చూసారా, దీంట్లో కళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో కూడా ఉప్పు వేసుకుని ఉంటుంది కాబట్టి నేను అయితే కళ్ళు వేస్తున్నాను. ఇదంటే కొబ్బరి అన్నం అంటే మా బావకు చాలా ఇష్టమండి. మా అమ్మ మేము ఎప్పుడు వెళ్ళినా మా బావ కొబ్బరి అన్నం ఇష్టమని ఉండేది. మా బావకి అంత ప్రాణం ఇదంటే. రోజు మా అమ్మ లేదు, ఈ చేస్తున్న మా అమ్మాయి గుర్తొచ్చింది, ఎందుకంటే మా అమ్మకు కొబ్బరి అన్నం బాగా వండుతారు. ఇప్పుడు వేసుకొని దీంట్లో ఇప్పుడు కొబ్బరి పాలు వేసాను. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ వేసుకున్నామో ఆ గ్లాస్తోనే గ్లాసుల బియ్యానికి 2 గ్లాసులు పాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక కొబ్బరికాయ అయితే మీకు 2 గ్లాసులు వస్తుంది, గ్లాసుల బియ్యానికి అయితే కరెక్ట్గా సరిపోద్ది. చూసారా, ఇప్పుడు ఇంకో గ్లాస్ వేద్దాం. కొంచెం ఎక్కువ మంది కాబట్టి నేను ఎక్కువ చేస్తున్నాను, 3 గ్లాసులతో. చూసారా కొబ్బరి పాలు అయితే వేస్తాను, చిక్కగా ఉన్నాయి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అలాగే మీరు జీడిపప్పు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. దీంట్లో పసుపు వేసుకోవాలి. దీంట్లో చికెన్ కూర అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇది నాటుకోడి వండుతున్నాను. చూసారా, పసుపు అయితే వేస్తాను. నాటుకోడి వేసుకుంటే కొబ్బరి అన్నం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నం, నాటుకోడి పులుసు. ఇంకా కర్రీ అయితే వండలేదు, ఇంకా కొబ్బరి అన్నం అయితే నేను వేస్తున్నాను. దీన్ని నీళ్ళు అనేది కొంచెం మరగనివ్వాలి మనం, అప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఉడికనియండి, ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది మనకి.
రైస్ అయితే నేను కడిగి పెట్టేస్తున్నాను. నేనైతే ముచ్చాల రైస్ తీసుకున్నాను, చిన్న ముచ్చాల రైస్. ఇదే బాగుంటుంది కొబ్బరి అన్నానికి అయితే. మన బాస్మతి రైస్ తీసుకుంటే ఏంటంటే గమ్ముని చిమ్మిడిపోతాం అలా జరుగుతాయి. ఈ అయితే పొట్టు రైస్ అయితే బాగుంటుంది. ముచ్చాల రైస్ అంటుంది దీన్ని. రైస్ అయితే వేస్తాను కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసి ఐస్ స్పీడ్లో పెట్టేయాలి. మనం ఇప్పుడు ఐస్ స్పీడ్లో పెట్టాలి. కొంచెం ఐస్ స్పీడ్లో పెడితే అయిపోయింది. స్టైల్లో అయితే చికెన్ కర్రీ ఎలా వండుతానంటే, ఇది నాటుకోడి ఫారం కూడా అన్నాను కదా, ఎలా వండుతానంటే ఉల్లిపాయలు అయితే నేను వేగను, డైరెక్ట్గానే కలిపిస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తాను, అలాగే చికెన్ కూడా వేసేస్తున్నాను. చికెన్ పడుతుంది. నేను పసుపు కూడా వేసేస్తున్నానండి. పసుపు ఆల్రెడీ నూనె కూడా వేస్తాను, పసుపు వేసేసాను. దీంట్లోనే కళ్ళు కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని పెట్టేసుకోవాలి, కలిపి పెట్టేస్తాను నేనైతే. దీంట్లోనే కారం కూడా వేసేసుకోవచ్చు. ఇలా అయితే మీకు చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ కూడా. కుక్కర్లో పెట్టేస్తే కారం వేసేసుకున్నాను కదా, ఇప్పుడు మనం వాటర్ కొంచెం అల్లం పేస్ట్ కూడా వేయాలి. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే మనం దంచుకున్న అల్లం ఉంది కదా, అది కూడా వేస్తాను. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసి వాటర్ వేసాను. ఎందుకంటే నేనే వంట చేస్తూ వీడియో షూట్ చేయాలి, నాకు చేత్తో పట్టుకుని తీయాలి కదా, కుదురుతలేదు. మీరు ఏమనుకోకండి ఎలా తీస్తుంది వీడియో అని. ఇప్పుడు మనం ఎంత అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం అన్నీ వేసేసాం కాబట్టి వాటర్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు అన్నీ వేస్తాము. ఇప్పుడు మనం కుక్కర్ అని పెట్టేసుకుందాం. మూత అయితే విజిల్ రానిద్దాం. ఒక 6 విజిల్ వస్తే సరిపోతుంది. ఇందులో మనకి రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది కూడా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకుందాం గరిటెతో. చూసారు రైస్ అయితే సగం 50% ఉడికిపోయింది, సగం ఉడికింది, ఇంకా సగం ఉడకాలి. మనం ఇప్పుడు స్లోగా పెట్టాలి, ఎందుకంటే ఇది కొబ్బరి అన్నం కాబట్టి అడుగెడుతుంది. స్లోగా ఉడకనివ్వద్దాం. అందులో రైస్ అయితే ఉడికిపోయిందండి. మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేద్దాం. సరే, ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. అయిపోయింది, రైస్ అయితే ఉడికిపోయింది. చూసారా ఎలా అయిపోయిందో ఉంది. ఎగర మీద ఒక్కసారి కలుపుకుందాం. చూసారా ఎగిరిపోతుంది కూర అయితే. కొంచెం ఇది నాటుకోడు కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఉడకాలి కదా. కానీ మనం ఇలా కలిపేసి పెట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా ఇది అమ్మమ్మ ఇలాగే వండిది చికెన్ కూర అయితే ఇలా కలిపి పెట్టేసేవారు అమ్మమ్మ. మా అమ్మమ్మ కూడా ఇలాగే వండుతుంది. ఇప్పుడు వేసేసుకుందాం. కొంచెం మసాలా వేసేసుకుంటే కొంచెం మనం పులుచుగా ఉంటుంది. దీంట్లో రైస్లోకి దీంట్లో కొత్తిమీర కూడా మనం లాస్ట్ వేసుకోవచ్చు. చూసారా కొంచెం నీళ్ళు వేస్తాం కాబట్టి ఒక్కసారి మనం కలపాలి. ఎందుకంటే ఇలాగా మనం చిక్కగా కొంచెం గ్రేవీగా ఉంటుంది. ఉల్లిపాయలు మనం నాటుకోళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, తీపి అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇలాగ జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం దోసపప్పు వేసాను నేను, కొంచెం గసగసాలు, కొద్ది ధనియాలు వేసి కొంచెం మసాలా సరుకులు వేసి మట్టికి నేను మిక్సీ పట్టాను. కూర అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్ కొత్తిమీర వేసేసుకోవచ్చు. సరే, అలాగే మనకి రైస్ కూడా కొబ్బరి రైస్ కూడా రెడీ అయిపోయింది కదా, ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారా చికెన్ కర్రీ అయిపోయింది, ఆన్ చేసేద్దాం. 5 వంట అయితే అయిపోయిందండి. కొబ్బరి అన్నం నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటున్నారు మా పిల్లలు. ఎప్పుడు చేసి కాకుండా ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. మరి ఉంటానండి, నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. బాయ్ అండి. చూసి ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా.